వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈ పుణ్యక్షేత్రంలో ఉన్నామండి. మరియు ఈ స్వామివారి చరిత్ర, ఈ ఆలయ చరిత్ర, స్వామివారు వెలిసిన చరిత్ర మొత్తం అయితే తెలుసుకుందాము. మరియు ఈ ఆలయ అర్చకులైనటువంటి స్వామివారి పూజారి గారిని కూడా తెలుసుకుందాము. స్వామివారి పేరు స్వామి తెలియజేయండి. ఆచార్యుల వారు. మరియు స్వామి ఈ స్వామి చరిత్ర మాకు తెలియజేయండి స్వామి. ఖాద్రి లక్ష్మీ నరసింహాయ నమః. ఇక్కడ స్వామివారు ప్రథమం వెంకటాచలం, ద్వితీయం కాదిరమని రుద్ర నారద సంవాదే ఖాద్రి మహాత్మే త్రయోదశాధ్యాయ. హిరణ్యకశిపుని యొక్క సంహారం జరిగిన తర్వాత నారదుల వారు కైలాసం వెళ్ళి పరమశివుడిని దర్శించుకునేటప్పుడు పరమశివుడు నారదుల వారిని ఇలా అడుగుతున్నారు, ఏమి నారద, భూలోకంలో ఎక్కడ చూసినా నారాయణ శబ్దము, శివకేశవులకు పూజా కార్యక్రమాలు భూలోకంలో చాలా అత్యంత వైభవపేతంగా ఏమి భూలోకంలో విశేషము అని ప్రశ్నించి అడిగినప్పుడు నారదుల వారు ఇలా చెప్తున్నారు, స్వామి, శివ ఆజ్ఞ లేనిది గడ్డిపోచైనా కదలదు కదా, మీకు శివకేశవులకు తెలియకుండా ఏది కూడా జరగదు కదా. ఇక్కడ భూలోకంలో ఏమి విశేషం అంటే ఆ యొక్క వైకుంఠ నారాయణమూర్తి భూలోకంలో ఖాద్రి అనే క్షేత్రంలో, ఖాద్రి అంటే వారిద్దరికీ కూడా పరమశివుడికి నారదుల వారికి వాగ్వాదం జరిగిందనమాట ఈ ఖాద్రి క్షేత్రం గురించి. ఈ యొక్క గుడి గురించి 13 కథలుగా వర్ణించి పరమశివుడికి చెప్పాడనమాట. వారందరూ కూడా ఆనందపడి, ఓహో, ఖాద్రి క్షేత్రంలో నారాయణమూర్తి వెలిసి లోక రక్షణ కోసం అలాగే వెలిసి ఉన్నారా అని చెప్పినప్పుడు ఆ కైలాసం నుంచి కూడా ఆ పరమశివుడు ఈ ఖాద్రి క్షేత్రంలోనే ఆయన ప్రక్కనే స్వామివారిని దర్శిస్తూ సేవిస్తూ విలాసంగా ఇక్కడే నివాసం ఉండిపోయినారు స్వామి. ఇక్కడ ఖాద్రిలో ఏమి విశేషం అంటే, ఖాద్రి అంటే సండ్ర వృక్షం అని పేరు. ఆ వేరులో స్వామివారు స్వయంభోద్భవం జరిగిన దానివల్ల ఈ క్షేత్రాన్ని ఖాద్రి, అది గ్రామ్య పదముగా కదిరి అని పిలువబడుతుంది. లోపల శ్రీవారు పద్మాసనంగా కూర్చో ఉంటారు. పద్మాసనం పైన హిరణ్యకశిపుణ్ణి పండబెట్టుకొని సంహారం జరుపుతూ ఉంటారు. ఒక చేతిలో వారి యొక్క శిరస్సు, ఒక చేతిలో పాదాలు పట్టుతూ ఉంటారు. వక్షస్థల నాభి స్థలాన్ని భేదించి ఆ యొక్క రక్తమాళ విభూషణాయ నమః ఓం చెప్పి స్వామివారి యొక్క సహస్రనామం, ఆ యొక్క రక్త నాళలే స్వామివారు ఆభరణంగా ధరించి ఆ యొక్క మూర్తి ఒక చేతిలో సుదర్శనం, ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో శంఖం, ఖేడ్యం, 8 చేతులతోటి హిరణ్యకశిపుని సంహారం చేస్తున్న తర్వాత పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు, పరమ భాగవతోత్తముడు అనే కీర్తి ప్రతిష్ట ఒక ప్రహ్లాదుడికే వచ్చిందన్నమాట. ప్రహ్లాద, నారద, పరాశర, వ్యాసాంబరీష వీళ్ళు నలుగురు కూడా సదా నారాయణమూర్తి త్రిమూర్తులను సేవిస్తూ ఆరాధించి వారి స్మరణతో తరించేవాడు. దాంట్లో ఒక ప్రహ్లాదుడు మాత్రమే పరమ భాగవతోత్తముడు అనే కీర్తి ఒక ప్రహ్లాదుడికే వచ్చిందనమాట. అది ఆ ప్రహ్లాదుడికి ఎలా వచ్చింది అంటే, ప్రహ్లాదుడు తల్లి గర్భం నుంచి భూమి యొక్క స్పర్శ జరిగేంత వరకు ఆయన తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ యొక్క నామస్మరణ భగవంతుడిని స్మరణ చేస్తూ గర్భం నుంచి ఆయన బయట వచ్చి భూదేవి యొక్క స్పర్శ తగులుతానే తన తండ్రి హిరణ్యకశిపుడు ఎన్నో యుగాలు, ఎన్నో శతాబ్దాలు, ఎన్నో తరాలుగా తపస్సు చేస్తే కూడా బ్రహ్మదేవుడు రాలేదన్నమాట. ఇక్కడ వీడు తపస్సు చేసేటువంటి యొక్క తేజస్సు వల్ల ఆ యొక్క నేత్రాలతో వాడు తపస్సు చేస్తున్న పరిసరాలంతా కూడా అగ్నిహోత్రంగా, అగ్ని ప్రమాణంగా భస్మం అవుతూ ఉంటుందన్నమాట. అక్కడ ఉండేటువంటి వట వృక్షాలు, ఆ పరిసరాలంతా కూడా చాలా తలకిందులుగా అత్యంత కష్టార్జితంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఎక్కడ చూసినా కూడా పులి ఒక అడవుల్లో ఉండేటువంటి భూమి యొక్క ఇదంతా కూడా
కాలి భస్వం జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా వైకుంఠంలో ఆ యొక్క ప్రహ్లాదుడు జననం ఇచ్చిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు నేరుగా తన హంసవాహనం ఎక్కి నేరుగా హిరణ్యకశ్యపుడు తపస్సు ఎక్కడ చేస్తున్నాడు అక్కడ వచ్చి ఆయన నిలిచి, ఎక్కడ ఈ హిరణ్యకశ్యపుడు భక్త ప్రహ్లాద హిరణ్యకశ్యప వాడి యొక్క నామములు వినపడుతూ ఉంటుందే కానీ ఓం నమో బ్రహ్మదేవాయ ఆ యొక్క నామాన్ని వినపడుతూ ఉంటుందే కానీ వాడి యొక్క దర్శనం వాడి రూపం కనపడకుండా పోతుందన్నమాట. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఏది తోచకుండా ఏమి వీడి యొక్క తపస్సు శక్తి వల్ల చాలా ఇదవుతుంది భూమి అంతా కూడా అని చెప్పి తన కమండలంలో ఎన్నో యుగాలు పూజ చేసిన ఆ పవిత్ర జలాలను ఆ హిరణ్యకశిపుడి పైన ప్రోక్షణ చేస్తాడనమాట. ఆ ప్రోక్షణ చేసినప్పుడు వాడికి యథావిధిగా మామూలు కన్నా ఇంకా వజ్రకాయుడుగా తీర్థం ప్రోక్షణ చేసిన దానివల్ల వజ్రకాయుడుగా రెడీ అయిపోతాడనమాట. ఈయన నువ్వు తపస్సు చేసినావు, చాలా సంతోషమైంది నాకు, ఎన్నో యుగాలుగా నువ్వు తపస్సు చేసినావే, నీ తపస్సుకు మెచ్చి నేను నీ దగ్గరకు వచ్చినాను, అందువల్ల నీ యొక్క ఇష్టాభిప్రాయం ఏదుందో నన్ను కోరుకోవలసింది అని అడిగినప్పుడు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుణ్ణి చాలా కీర్తించి వాడు అడిగిన కోరికలంతా కూడా అన్ని విషయాలు ఆ బ్రహ్మదేవుణ్ణి అడిగిన తర్వాత కొనాలో నాకు ప్రాణము పోకుండా నాకు ఆయుష్ ఇవ్వవలసింది, బ్రహ్మాండంలో ఎవరే కానీ కింద కానీ పైన కానీ పురులు కానీ చిరుతపురులు కానీ అగ్ని కానీ ఏది కానీ కాక ప్రాణహాని కలగకుండా నేను సదా ఈ భూలోకంలో రాజ్యాన్ని సంపాదించేట్టుగా నాకు ఒక వరం, నా ప్రాణము పోకుండా సదా ఉండడానికి నువ్వు నాకు వరం ఇవ్వాల్సింది అని అడిగినప్పుడు ఆ యొక్క బ్రహ్మదేవుడు, నాయనా నువ్వు అడిగింది బాగుంది, నువ్వు చాలా ఏళ్ళుగా తపస్సు చేసినావు, ఎన్నడైనా కూడా మనిషి జననం పుట్టిన తర్వాత గిట్టక తప్పదు కదా, ఎన్నడైనా హరిలో నారాయణమూర్తిలో కైవల్యంలో చేరవలసిందే కదా, ఇది శాశ్వతమైంది కదా, నీకు తెలీదా, ఈ వరం నేను ఎలా ఇవ్వగలుగుతాను నేను అని అడిగినప్పుడు ఇంకా వాడు ఏమైనా భూప్రళయమైనటువంటి ఒక వరాలన్నీ ఏమన్నా అడుగుతాడేమో అని అనుమానంగా వచ్చి వైకుంఠంలో నారాయణమూర్తికి త్రిమూర్తుల భార్యలు అనమాట, శ్రీదేవి, భూదేవి, నీళాదేవి. ఆ నీళాదేవి మాయ, ఆ మాయ అనే మహాలక్ష్మి ఆ బ్రహ్మదేవుడు నాలుకలో కూర్చొని తథాస్తు అని చెప్పిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు నాలుకలో కూర్చొని వారికి తథాస్తు నువ్వు అడిగిన కోరికలంతా కూడా నేను నెరవేర్చినాను అని చెప్పినప్పుడు మన హిరణ్యకశిపుడు వాడు శక్తి అంతా కూడా తథాస్తు అంటానే వాడి యొక్క శరీరం అంతా కూడా బాహుబలంగా పెరిగి నేరుగా సూర్యమండలాన్ని చేరుతుందన్నమాట. అంతటికి ఒక పరాక్రమవంతుడు, రాక్షసులలోనే అగ్రగణ్యుడు ఎవరయ్యా అంటే హిరణ్యకశిపుడే, భక్తులలో అగ్రగణ్యుడు ఎవరయ్యా అంటే ప్రహ్లాదుడే. వీళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకరికి మించిన ఒకరు భగవంతుడిని ప్రార్థన చేసి కీర్తించిన వారు. దాంట్లో ఆ హిరణ్యకశిపుడు సరిగా బ్రహ్మదేవుడి వరం ఇచ్చిన దానికి కృతజ్ఞతలు కూడా చెప్పలేదు, నేరుగా బాహుబలాన్ని పెంచి సూర్యమండలాన్ని తాకి నక్షత్ర మండలము దాటి సప్త సముద్రాలన్నీ కూడా దాటి నేరుగా వైకుంఠం సప్త ద్వారాలు దాటి లోపల హరినామస్మరణ చేస్తూ నారాయణమూర్తిని 7వ ద్వారంలో స్వామిని సంహారం చేయాలని వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి వారంతా కూడా వారందరినీ కూడా తొలగించేసి నేరుగా వైకుంఠంలో అడుగుపెట్టినప్పుడు అక్కడ స్వామి వాడికి అదృశ్యంగా కనపడతాడనమాట. ఏమి నేను వస్తానే నారాయణమూర్తి కనపడలేదే అని దుర్భాషలు ఆడినప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక ఆదిశేషుడు, నాయనా నీకు దర్శన భాగ్యం ఇంకా స్వామి అనుగ్రహం కాలేదు, నీకు ఇంకా టైం ఉంది అన్నప్పుడు ఆ హిరణ్యకశిపుడు నారాయణమూర్తి కనపడలేదు అని కోపంతో ఆ యొక్క వైకుంఠంలో ఉండేటువంటి ఒక శక్తి అంతా కూడా ఈయన అపహరించేసి కైలాసం కానీ బ్రహ్మలోకం కానీ 14 లోకాలు వీటి కైవల్యం చేసుకొని ఓం నమో హిరణ్యకశ్యపాయ నమః ఈ నామాన్నే చెప్పాలి. ఎవరు కూడా నారాయణమూర్తి స్మరణ చేస్తే వారికి చాలా శిక్ష గొప్పగా ఉంటుందన్నమాట. ఆ శిక్ష
చాలా దుర్మార్గమైన శిక్ష. దానివల్ల అందరినీ జయించి ఇది ఇలా ఉండేటప్పుడు ఆ యొక్క ప్రహ్లాదుడు జననం ఇచ్చిన తర్వాత వారి యొక్క పితామహులంతా కూడా రాక్షస రాజులంతా కూడా ప్రహ్లాదుడికి ఆ యొక్క నారదుల వారందరూ కూడా చూసి చాలా సంతోషపడి ఆ హిరణ్యకశిపుడికి దగ్గరికి వెళ్ళి, నాయనా నీకు కుమారుడు పుట్టినాడయ్యా అన్నప్పుడు హిరణ్యకశిపుడు, నేను ఇంత ఆస్తి సంపాదించి ఈ యొక్క బ్రహ్మాండాన్నే మనము 14 లోకాలు దీన్నంతా కాపాడడానికి దీనికి కూడా ఒక వారసుడు జన్మనిచ్చినాడు అని చెప్పి హిరణ్యకశిపుడు ఎంతో ఆనందంగా ఉండేటప్పుడు ఆ యొక్క ప్రహ్లాదుడిని చూసేదానికి నారద మహర్షితో ఆ యొక్క ప్రహ్లాదుడు ఉండే జాగాలో ఆశ్రమానికి వెళ్ళి చూసినప్పుడు వీడు చూడడంతో మన ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ యొక్క నామాన్ని చెప్తూ ఉంటాడు. ఏమి మన ప్రహ్లాదుడు నా గర్భంలో పుట్టినవాడు దుర్మార్గుణ్ణి ప్రసారం చేస్తున్నాడే, ఈ యొక్క నామాన్ని వీడు ఎలా చెప్తున్నాడు ఏమి అని వారందరిని పిలిచి అడిగినప్పుడు చాలా కోపంగా అడుగుతాడనమాట. ఆ మాటలు అడిగినప్పుడు వారి యొక్క పితామహులు నారదుల వారు, నాయనా నువ్వు కూడా తల్లి గర్భం నుంచి వస్తానే త్రిమూర్తులను నువ్వు ఆరాధించినావు, ఇప్పుడు నీకు మహర్దశ బ్రహ్మాండంలో ఎవరికి లేదు, నీకు ఒక వైభవం జరుగుతుంది అంటే ఇదంతా కూడా ఆ పుట్టిన ప్రహ్లాదుడి వల్ల నీకు ఇదంతా కూడా కైవల్యమైంది. పుట్టినవాడు చాలా గొప్ప వ్యక్తి, వాడు నీకన్నా కీర్తి ప్రతిష్టలు ఎంతో తెస్తాడయ్యా, వాడు కూడా ఇంకా పసి పిల్లవాడే కదా, వాడిని పెంచి ఇంకా కొంచెం పెద్ద చేసి వాడికి కూడా బ్రహ్మోపదేశం చేసి గురువుల దగ్గర ఓం నమో 1000 మంది పిల్లల్లో మనవాడిని కూడా కూర్చోపెట్టి ఓం నమో హిరణ్యకశ్యపాయ నమః ఈ నామాన్ని మన ప్రహ్లాదుడు కూడా చెప్తాడు కదా అని అన్నప్పుడు వాడు ఎంతో శాంతపడి సంతోషంగా ఆ ప్రహ్లాదుడు చూసి ఆనందంగా ఉండి యథావిధిగా ఉండేటప్పుడు ఇక్కడ మన ప్రహ్లాదుడు నిత్యము నదీ తీరంలో ఆ యొక్క నదీ తీరంలో స్నానం చేసి అక్కడున్న నామధారణ చేస్తూ చిన్న కౌపీనం పెట్టుకొని ఈ ఒక క్షేత్రంలో ఆ యొక్క అశ్వత్థ వృక్షం దగ్గర కూర్చొని తపస్సు చేసేవాడు. ఏం తపస్సు చేసేవాడు? ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రహ్లాదుడికి ఇది తప్ప వేరే విషయాలు ఏది మన ప్రహ్లాదుడికి తెలియదు అనమాట. ఇది ఇలా ఉండేటప్పుడు ఆ యొక్క హిరణ్యకశ్యపుడికి ప్రతినిత్యము వాడికి ఆరాధన చేసి పూజా కార్యక్రమం శివుడికి ఆరాధన చేసిన తర్వాత వాడికి భోజనము ప్రతి ఒక్క పదార్థాలు చేసి పెట్టేవాళ్ళు ఇంద్రుడు, అగ్ని, వాయువు, యమధర్మరాజు. వీళ్ళు నలుగురు కూడా హిరణ్యకశిపుడికి పదార్థాలు చేసి వడ్డించి చేసేవారు. వారు కూడా ఓం నమో హిరణ్యకశ్యపాయ నమః ఈ నామాన్ని చెప్పేవారు. వారందరినీ కూడా శాసించేవాడు హిరణ్యకశిపుడు. వీడి ఏ కోణంలో అయినా నారాయణ శబ్దం కావచ్చు, వీళ్ళంతా నారాయణమూర్తికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి నారాయణ శబ్దం ఎక్కడైనా పలుకుతారు ఏమో అని చెప్పి వాళ్లకు నారాయణమూర్తి శబ్దము పలికితే చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవాడు. వాడు ఇంద్రుడు కావచ్చు, యమధర్మరాజు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ మాదిరిగా ఆ లోపల ఉండేటువంటి ఒక నరసింహుడు ఆ యొక్క అనుగ్రహం కలిగి వారిని ఇలా ఉంచినప్పుడు ఆ హిరణ్యకశిపుడు అడుగుతాడనమాట, ఏమి ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు, వాడు ఏమి ఈవేళ మన బిడ్డ కనపడలేదే, వాడిని బాగా చూసుకుంటున్నారా అని ఇంద్రుడిని అడిగినప్పుడు ఇంద్రాది దేవతలంతా కూడా స్వామి మేము మీకు చేసినట్టే ప్రతినిత్యము అన్ని పదార్థాలు బంగారు తట్టలో మన ప్రహ్లాదుడికి పెడుతున్నాము. ప్రహ్లాదుడు ఏది కూడా సేవించడం లేదు, తినడం లేదు, ప్రతి ఒక్కటి కూడా వాడు అలాగే ఉంచుతున్నారు. ఇది మీరే వెళ్ళి దీన్ని పరిష్కారం చేయవలసింది అని అన్నప్పుడు హిరణ్యకశిపుడు చాలా కోపంగా ఆ ప్రహ్లాదుడి దగ్గరికి వెళుతాడు. ఇంతలో ఆ వైకుంఠంలో ఉండే నారాయణమూర్తి, అయ్యో ప్రహ్లాదుడికి ఎండకు వానకు మన పిల్లవాడు బాధపడుతున్నాడు, చలికి వానకు, వాడిని నువ్వు సంరక్షణ చేయవలసింది అని ఆయన ఎవరికి చెప్పినాడు? ఆయన క్రింద ఉన్న ఆదిశేషుడికి చెప్పినాడు. ఆదిశేషుడు అంటే ఏమి?
వైకుంఠంలో ఉండే నారాయణమూర్తిని సదా శయనంలో ఉండేవాడు ఆయన. ఆయనకి ఎన్ని తలలు? 10,000 తలలు. ఆ 10,000 తలలు ఆయనకు ఈ మాదిరి చెప్పినప్పుడు వెంటనే ఆ భూలోకంలో ఆ ప్రహ్లాదుడి దగ్గరకు వచ్చి ఆయన ప్రహ్లాదుడిని చుట్టూ పెనేసుకొని ఆ ప్రహ్లాదుడికి నీడ పడుతూ ప్రహ్లాదుడిని సంరక్షణ చేస్తూ ఉంటాడు. గాలి ఇదంతా ఏది పిల్లవాడికి తగలకుండా చూడండి. వైకుంఠంలో ప్రహ్లాదుడు అంటే ఆయనకి ఎంత భ్రమ, ఎంత ప్రహ్లాదుడి పైన ఆయనకు ఎంత అభిప్రాయం, ఎంత మంచి భావన. భాగవతంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఘటన. ఆ మాదిరిగా ప్రహ్లాదు వైకుంఠంలో నారాయణమూర్తికి కూడా భక్తుడిని సంరక్షణ చేయాలని ఆయనకు అప్పుడే అనుగ్రహం కలిగిందని. అప్పుడు ఆ హిరణ్యకశిపుడు ఒక్కొక్క పాదము పెట్టి వెళుతూ ఉండేటప్పుడు భూమి అంతా కూడా భ్రమణం జరుగుతూ ఉంటుందన్నమాట. ఎలా అంటే వాడు చాలా ఆజానుబాహుడుగా మండలం ఎన్నో మండలాల ఎత్తులో ఉంటాడు మన హిరణ్యకశిపుడు. వాడి యొక్క కండరాలంతా కూడా వాడు ఒక్కొక్క పాదము పెట్టి వెళ్ళి ముందుకు వెళ్ళేటప్పుడు భూమి అంతా కూడా భ్రమణం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కొండల్లో ఉండేటువంటి ఒక గుట్టల్లో అక్కడ ఉండేటువంటి ఒక పెద్ద రాళ్ళంతా కూడా తన జరిగిన పాదం పెట్టిన ఆ భూమి భ్రమణం జరిగినప్పుడు ఆ గుండెలంతా కూడా వీడి యొక్క శిరస్సు, వీడి యొక్క బాహుబలమైన ఒక చేతుల కండరాలకంతా పడితే అదంతా కూడా పిండి అయిపోయేది అన్నమాట. రాళ్ళంతా కూడా పిండి అయిపోతూ ఉంటుంది. తిరిగి వెళ్ళి యథాస్థానంలో చేరుతూ ఉంటుంది. ఆ యొక్క వటవృక్షాలు అన్నీ కూడా ఆ హిరణ్యకశిపుడిని వాడు నడిచేటువంటి యొక్క ఆ భ్రమణంతో అన్నీ కూడా వాడికి శరణాగతి అవుతూ ఉంటుంది. సప్త సముద్రాలంతా కూడా పాదాలు తగిలి మోకాల వరకు ఇంకా పాదము కిందికే అంతటి ఒక బల పరాక్రమవంతుడు ఆయన. ఆ మాదిరిగా ఆ ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క హిరణ్యకశిపుడు ఆ ప్రహ్లాదుడిని పిలిచి తన శరీరం పైన తొడపైన కూర్చోపెట్టుకొని, ఎంతైనా కుమారుడు కదా, ప్రహ్లాదుడు అంటే ఏమి పరమ భాగవతోత్తముడు ఆయన. ప్రహ్లాదుడిని చూసి తండ్రి కదా, ఎంత రాక్షసుడైతే కూడా కుమారుణ్ణి ఆప్యాయంగా పిలిచి, అయినా ప్రహ్లాద ఎందుకు ఈ మాదిరిగా వటవృక్షాల కిందంతా కూర్చొని ఎందుకు ఇదంతా పారాయణం చేస్తున్నావు? తప్పు కదా నాయన, నువ్వు ఎటువంటి ఒక వ్యక్తి నా కుమారుడయ్యా, హిరణ్యకశిపుడు కుమారుడు అంటే ఎట్లుండవలా? నిత్యము పన్నీరు స్నానం చేసి మంచి వెనుపట్టు పంచలంతా ధరించి రత్న ఆభరణాల కిరీటాలంతా కూడా ధరించి దిక్పాలకులంతా కూడా మన ఇంట్లో అద్భుతమైన వంటలు చేస్తున్నారే. ఇదంతా స్వీకరించి 14 లోకాలకు నువ్వు రాజు, చక్రవర్తి, 14 లోకాలను శాసించేటువంటి ఒక హక్కు నీ ఒక్కడికే ఉంది నాయన ప్రహ్లాద. హిరణ్యకశ్యపాయ నమః మనము చెప్పారా? హరినామస్మరణ మనము చేయకుడు. హరి చాలా దుర్మార్గుడు. ఇక్కడే వారిద్దరికి కూడా అప్పుడు ఆ ప్రహ్లాదుడు, తండ్రి నువ్వు చెప్పినంత వాస్తవమే, కాకపోతే పుట్టినవాడు ఎన్నడైనా గిట్టక తప్పదు కదా. నువ్వు తండ్రి, నేను కుమారుడు. తండ్రిని సదా జపం చేయొచ్చునా? తల్లి తండ్రి గురువు దైవమే కావచ్చు, కాకపోతే నారాయణమూర్తి ఉన్నాడు. నారాయణమూర్తి సదా ఉండేవాడు, వాడే నిత్యము సత్యము ఉండేవాడు. వాడు ఒక్కడే, వాడు నీలామానుషమూర్తి, ఆయనకే. కానీ ఇదంతా కూడా అశాశ్వతం కదా. నువ్వు ఎప్పుడు కూడా అన్నీ మనది, ఇదంతా మనదే అంటున్నావు. ఇదంతా మంది కాదు నాయన. లోపల శ్రీహరి వాడు చెప్పేటువంటి ఒక అనుగ్రహమే ఇదంతా కూడా అని అన్నప్పుడు వారిద్దరికీ కూడా వాగ్వాదం జరిగిన తర్వాత ఆ గదాదండంతో స్తంభాన్ని కొట్టడము, ఆ స్తంభము ఖాద్రి అనే వేరలో ఉద్భవించింది. ఆ ఖాద్రి అనే స్తంభాన్ని కొట్టిన తర్వాత ఆ స్తంభాలు 2 చీలికలై లోపల నుంచి స్వామివారు ఈ ప్రహ్లాదుడు ఎక్కడ అడుగుతాడో అని ఆయన అణువు నిలిచి ఆ ప్రహ్లాదుడు స్వామి ఉన్నాడు అని చూపించిన తర్వాత ఈ క్షేత్రంలో స్వామివారు బయట వచ్చిన తర్వాత హిరణ్యకశిపుడికి నారాయణమూర్తికి వాగ్వాదం జరిగి ఎన్నో యుద్ధాలు జరిగిన తర్వాత ఆ ప్రహ్లాదుడు అన్యదా చరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో జనార్దన. ఏమే మా తండ్రి నేను కాపాడవలసింది. అయినా ప్రహ్లాద వాడు అడిగిన
ఆయన అన్నదాచరణం నాస్తి అంటానే అంత వైకుంఠ నారాయణమూర్తి హిరణ్యకశిపుడి కోసం అంత రౌద్రంగా వచ్చిన తర్వాత అగ్ని స్వరూపంగా వచ్చాడు ఆయన. కోటి సూర్య ప్రకాశాయ నమః. ఆ యొక్క కోటి సూర్యుడు ఒకే తూరి చేరితే ఎలా తేజస్సు ఉంటుందో ఆ నరసింహుడు అంత తేజస్సుగా బయట వచ్చాడు ఆయన. వారిద్దరికీ కూడా ఎన్నో యుగాలు యుద్ధం జరిగిన తర్వాత ఆ యొక్క ప్రహ్లాదుని పిలిచి, మా తండ్రి చాలా అజ్ఞానంతో ఇంత పని చేసినాడు, మంచి జ్ఞానాన్ని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి మా తండ్రికి మంచి మోక్షాన్ని ప్రసాదించుని కోరాడు ఆయన. అప్పుడు ఆ మంత్రాన్ని స్వామి తదాస్తు అని చెప్పి హిరణ్య సంహారం చేసి, ప్రహ్లాద ఇంకొక వారం ఏమి నీకు వరం గురం కావాలంటే ఈ యొక్క కాద్రి క్షేత్రంలో నివాసం ఉండి సదా నా భక్తులకంతా దర్శనం గావించి దుష్ట శిక్ష రక్షణ చేస్తూ నా భక్తులందరూ కూడా కష్టముని నీ దగ్గరికి శరణాగతి కోరి వచ్చితే వారి యొక్క కష్టాలంతా తొలగించి నా భక్తులను సదా నువ్వు వాళ్ళని కాపాడవలసింది. లోక కళ్యాణానికి ఈ కాద్రి క్షేత్రంలోనే ఉండి నా భక్తులకంతా కూడా సంరక్షణ చేసి, నా భక్తులు అజ్ఞానంతో వస్తే కూడా వాళ్ళ అజ్ఞానాన్ని తొలగించేసి మంచి జ్ఞానాన్ని ప్రసాదించి లోక కళ్యాణానికి ఏదైతే పనికొస్తుందో ఆ వరాన్ని నా భక్తులంతా ఇచ్చి సంరక్షణ చేసి ఈ క్షేత్రంలోనే ఉండవలని స్వామి కోరినప్పుడు ఆ ప్రహ్లాదుడు అడిగిన మాటలకు ఆ భగవంతుడు ఎంతో ఆనందపడి తథాస్తు అని చెప్పి ఆయన ప్రక్కన ఆ ప్రహ్లాదుడు కూడా నమస్కారం చేస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణమూర్తికి ఏం కావాలా? భక్తి. భక్తులు శరణాగతి కోరుతూ ఆయన వేడుకుంటూ ఉంటే స్వామి చల్లదనంగా అంత హిరణ్యకశిపుని సంహారం చేస్తే కూడా ఈ లోపల నరసింహస్వామి వారికి కోపం లేదన్నమాట. శాంత పురుషుడిగా స్వామి మనకు దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారికి నిత్యాభిషేకాలు జరుగుతూ ఉంటుంది. ఒక చేతిలో స్వర్ణ కవచంతో స్వామివారు నిత్యము మనకు దర్శనమిస్తూ ఉంటారు. పైన ఆదిశేషుడు 12 పడగలతో స్వామివారిని దర్శిస్తూ స్వామివారిని నీడగా ఉండి స్వామివారిని రక్షణ చేస్తూ ఉంటారు. భోగలక్ష్మీ నరసింహస్వామి వారు రజితమూర్తి, వారికే నిత్యాభిషేకాలంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క దశావతార శాలిగ్రామాలు, అమ్మవారు అమృతవల్లి తాయారు. ఇది స్వామివారి యొక్క ఆయన ప్రక్కన ప్రహ్లాదుడు ఉండడం వల్ల ఈ క్షేత్రంలో స్వామివారు ఎంత సంహారం చేస్తే కూడా సుందరంగా నవ్వుతూ మనకు దర్శనమిస్తూ ఉంటాడు. నవనారసింహ క్షేత్రాల్లో మూలక్షేత్రం కాద్రి. ఈ యొక్క కాద్రి అనే వృక్షంలో ఉద్భవించిన దానివల్ల లోక కళ్యాణానికి స్వామి ఈ స్థలంలో ఉండి భక్తులందరినీ కూడా సంరక్షణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారికి ఉదయం 7:30, 4:30, 5:30 ప్రాంతంలో వాకిలి తీసి స్వామివారికి శుద్ధి, స్వామివారికి ఆరాధన, నివేదన, మొదటి గంట నైవేద్యం, బలిహరణము, చుట్టూ దేవతలందరికీ కూడా ఆరాధన చేసి అక్కడ తేరు దగ్గర ఒక ఆంజనేయ స్వామి ఉన్నారు, వారికి ఆరాధించి తిరిగి అభిషేకాలు ప్రారంభం చేసి 9 గంటల లోపల అభిషేకాలంతా మహా నైవేద్యం అంతా కూడా ముగుస్తుంది. బయట ఉన్న భక్తులందరినీ కూడా క్యూ పద్ధతిలో శ్రీవారి దర్శనానికి ఇచ్చి మధ్యాహ్నం 1:30, 2 గంటల వరకు శ్రీవారి యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. ఆ భక్తుల్ని ఆ యొక్క స్వామివారిని దర్శించేదానికి ఉదయం నీళ్లు కానీ కాఫీ కానీ ఏది కూడా తాగకుండా ఎంతో కష్టంగా స్వామివారి దగ్గరికి నిష్టగా వస్తారు ఇక్కడ భక్తులంతా కూడా. మన ఇంటి దేవుడు, మనం 1 గంట తిండి లేకపోతే ఏమి, మన దేవుని దర్శించుకొని మనం నీళ్లు తాగుతాము అని ఈ లోపల ఉండే నరసింహుడికి చాలా నమ్మకము జాస్తి ఈ దేవుడి పైన. ఇక్కడ తీర్థం కాయలు, తీర్థము, స్వామివారి యొక్క మహాప్రసాదం, అన్నదానంలో కూడా నిత్యము ఒక 3,000 మందికి ప్రతినిత్యము శని ఆదివారాల్లో 3,000 మంది వరకు అన్నప్రసాదం స్వీకరిస్తారు. మామూలు దినాల్లో 1,000 మందికి భక్తులకి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా శ్రీవారి యొక్క అన్నప్రసాదం లభ్యమవుతుంది. నవనారసింహ క్షేత్రాల్లో ప్రహ్లాద సమేత నరసింహుడు ఎక్కడా ఉండడు. మన కర్ణాటకలో కూడా నరసింహ క్షేత్రాలు చాలా ఉన్నది. అయితే ప్రహ్లాద నరసింహుడు ఎక్కడా ఉండడు. నెలలో ఒకరోజు స్వాతి నక్షత్రం వస్తుంది. ఆ స్వాతి నక్షత్రంలో స్వామివారికి అత్యంత వైభవపేతంగా
అభిషేకం చాలా అద్భుతంగా ఉంటాడు మూర్తి లోపల. స్వామికి చెమట రూపం ఏదో వస్తుందన్నారు స్వామి. స్వామివారికి అభిషేకము అంతా ఆ యొక్క పాలు పండ్లు పూలు అంతా సమర్పించిన తర్వాత గంధము ఆ యొక్క పంచ ఇది కూడా సమర్పించిన తర్వాత ఇవన్నీ వస్త్రాలు పెట్టే కూడా స్వామివారికి ఇక్కడ చెమట తీర్థం వస్తుందన్నమాట. ఆ చెమట తీర్థమే ఇక్కడ భక్తులకు తీర్థంగా ప్రసాదిస్తారు. ఆ తీర్థము ఎంతో పవిత్రమైనది. మన ఇంట్లో ఎన్ని కష్టాలు ఉంటే కూడా ఆ తీర్థాన్ని ఇంట్లో ప్రోక్షణ చేసి స్వామి నెయ్యి దీపం వెలిగించి స్వామివారిని కోరితే వాళ్ళ కష్ట సుఖాలంతా కూడా భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క క్షేత్ర నమ్మకము. అందువల్ల ఆ యొక్క తేరులో కూడా దాదాపు ఎన్నో లక్షల మంది చేరుతారు తేరులో. అంతమందికి కూడా అంతమంది వచ్చి దేవుణ్ణి దర్శిస్తే వారందరికీ కూడా స్వామి ఏమీ తొందర లేకుండా కాపాడుతున్నాడు. ఇది ఎన్ని దశాబ్దాల కాలం నాటిది? ఇది హరిహర బుక్కరాయల కాలం నాటిది. లోపల గర్భాలయం మాత్రము, గర్భాలయము, అంతరాలయము, మంటపము ఇదంతా కూడా హరిహర బుక్కరాయలు స్వామివారిని సేవించి దర్శించినారు. వారికి సమర్పించినారు చేయించి ఈ యొక్క మంటపం స్వామివారి దర్బార్ హాల్ ఉంటారు. దీన్ని ఈ హాలు హరిహర బుక్కరాయలు మానవుడు కృష్ణదేవరాయలు కనిపిస్తుంది. ముందర ద్వారం కూడా కృష్ణదేవరాయలు కనిపించినారు. ఆ వెనకలో ఉన్న ఆ గోపురమంతా కూడా ఈ యొక్క పట్నం స్వామివారి భక్తులంతా కూడా శాసన చిన్నమ్మ అని స్వామివారి భక్తురాలు. ఆ భక్తురాలు కూడా స్వామివారిని సేవించి ఆ భక్తులందరినీ కూడా సంరక్షణ చేసి స్వామివారు ఎంతో ఆనందంగా ఆ యొక్క ఆవు పక్కలో దూడుంటే ఆ ఆవుకి ఎట్లయితే ఆనందంగా ఉంటుందో ఆ నారసింహుడి పక్కలో ఆ ప్రహ్లాదుడు ఉండే దానివలన ఈ వైభవం అంతా కూడా ప్రహ్లాదుడిదే. అందువలన ప్రహ్లాద వరక్షేత్రిణ, ప్రహ్లాద దర్శనం పాప విమోచనం. ప్రహ్లాదుడి పేరు చెప్పితేనే పాపాన్ని హరిస్తాడు ఆయన. అటువంటి ఒక క్షేత్రం భక్తులందరూ కూడా సేవిస్తున్నారు. ఇక్కడ ఆలయం ఎంతో అభివృద్ధి అవుతుంది. ఎండోమిట్టి వారి యొక్క దీంట్లో ఉంది ఈ గుడి. అధికారులు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు. మేము 16-17వ తరం నుంచి ఈ క్షేత్రంలో మా పితామహులంతా కూడా స్వామివారిని సేవ చేసి తరించారు. వారి వంశీకులు మేమందరూ కూడా మా అన్నదమ్ములు 2 ఉన్నాము. నరసింహాచార్యులు, పార్థసారథాచార్యులు, ఇంకా మా కుమారులంతా కూడా స్వామివారి సేవలో వంశపారంపర్యంగా శ్రీవారి సేవలో స్వామికి చేస్తూ తరిస్తున్నాము. ఇదంతా కూడా మా పెద్దల ఆశీర్వాదం. లోపలనే నరసింహస్వామి అందరినీ కాపాడాలని, లోకరక్షణ జరగాలని, లోకా సమస్త సుఖనోభవంతో చెప్పి స్వస్తి. చెప్పండి సమయం స్వామిది, వాళ్ళ పేరు చెప్పండి. ఈ ద్వారపాలకులు చూడండి, లోపల స్వామి 1.5 అడిగే ఉండేది. లోపల నారాయణమూర్తి ఉండేది 1.5 అడిగే. మా ద్వారపాలకులు ఆజానుబాహులు. చూడండి లోపల ఆయన ఎలా ఉన్నాడు. వీరిద్దరు ద్వారపాలకులు అనమాట. హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు, విజయులు. వీళ్ళు జయ, ఆయన విజయ. ఈయన హిరణ్యకశ్యపుడు, ఆయన హిరణ్యాక్షుడు. వీళ్ళిద్దరి వల్లనే ఈ క్షేత్రం ఇంత వైభవపేతంగా జరుగుతుంది. ఎన్నో ఏండ్ల తరాల నుంచి స్వామివారి సేవలు జరుగుతుంది. అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవంలో వేల మంది భక్తులు వచ్చి శ్రీవారి దర్శించుకొని తరిస్తున్నారు. భక్తులు కోరిన కోరికలకంతా కూడా భగవంతుడు నెరవేరుస్తున్నాడు. ఇక్కడ కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, హైదరాబాదు, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, ఇంకా ఇతరత్రాది తమిళనాడు, ఇంకా ఆ యొక్క ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ భక్తులు అధికంగా వస్తూ ఉంటారు. స్వామివారికి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా శ్రీవారిని సేవించి, శ్రీవారి తీర్థం సేవించి, భక్తులు అన్నప్రసాదం స్వీకరించి వారి వారి కోరికలు స్వామివారితో చెప్పుకొని నెరవేరుస్తూ స్వామివారి కృపకు లోకా సమస్త సుఖినోభవంతు, లోకరక్షణ కూడా లోకా సమస్త సుఖినోభవంతు. ఈ కాద్రీ క్షేత్రాన్ని లోక కళ్యాణం సదా దినదినే అభివృద్ధి అయ్యి ఇంకా ప్రజలకు, భక్తులకు అందరికీ స్వామి భక్తిభావం కలిగి లోక కళ్యాణానికి అందరూ కూడా జై శ్రీరామ్ అనే పలుకు పలికి మనమందరూ కూడా
భగవంతుని ప్రార్థిస్తూ ఆ యొక్క నరసింహుని నారాయణమూర్తిని సేవిస్తూ జన్మ తరించుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి పాదాల గోయిందా గోయిందా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంకా ఫుల్గా అయిపోలేదండి. ఈ దేవాలయం చరిత్ర అంతా తెలుసుకోవాలంటే 3 పార్ట్లుగా వస్తుంది. పార్ట్ 1 ఇది, ఇంకా 2 భాగాలు ఉంది. ఫుల్ వీడియో చూసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. ధన్యవాదాలు.